సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ దాడిని ముక్త కంఠంతో ఖండించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో నవంబర్ 1న చెలో హైదరాబాద్ కార్డ్స్ పట్టుకుని దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేద్దామని కోరారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ కర్నూలు నగర అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శనను విజయవంతం చేసేందుకు లక్షలాది మంది తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేషమ్మ, కర్రమ్మ, నారాయణమ్మ, బీసమ్మ, నాగమద్దమ్మ, చిట్టమ్మ, షాలుమియ, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ నవంబర్ 1న చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ మహాప్రదర్శన పద్మశ్రీ మందకృష్ణ అన్నగారి పిలుపు మేరకు చలో హైదరాబాద్ నవంబర్ 1వ తేదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయి గారిపై దాడిని నిరసనగా కర్నూలు జిల్లా నుంచి లక్షలాదిగా తరలి రావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కర్నూలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన పాశవిక దాడిని నిరసిస్తూ